కర్కాటక రాశి వారికి భాగ్యస్థానం అంటే 9th హౌస్ అంటారు. 9th హౌస్లో ఈ షష్టగ్రహ కూడం ఏర్పడుతుంది. మీరు అన్నారు వాళ్ళకి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు లేదా కొన్ని అనివార్యమైన పరిస్థితులను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మీరు అన్నారు. ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది కర్కాటక రాశి వాళ్ళు అన్నప్పుడు, ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి విషయాలు చూస్తే కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా టాప్ ప్రయారిటీ వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీయే. వాళ్ళ వెన్నుపూస, వాళ్ళ వెన్నుముక్క అంతా ఫ్యామిలీయే. వాళ్ళు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా కానీ వాళ్ళు మిస్ అయ్యేది ఏదన్నా ఒకవేళ ఉంది అంటే అది ఫ్యామిలీయే. ముఖ్యంగా సిబ్లింగ్స్, మదర్, ఫాదర్ అండ్ లైఫ్ పార్ట్నర్, వీళ్ళతో షేర్ చేసుకోవడానికే వీళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు ఏ విషయాన్ని. కానీ వీళ్ళకు ఉన్నటువంటి సున్నితత్వం ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ ప్రయారిటీని ఎక్కువగా ముందు పెడతారు వీళ్ళు. అంటే నాకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వలేదు లేదా ఇంపార్టెన్స్ ఇవ్వలేనట్టు వీళ్ళు ఫీల్ అయినా, ఇంపార్టెన్స్ ఇవ్వడం వేరు, ఇవ్వకపోవడం వేరు. కానీ ఇవ్వకుండా నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, అవతల వాళ్ళకి ఇవ్వలేదు, ఆ ఒక్క ఫీలింగ్ వల్ల కూడా వీళ్ళు ఎదుటి వాళ్ళతోనే పూర్తిగా వైరాగ్య ధోరణిలోకి వెళ్ళిపోయేటువంటి సున్నితమైన లక్షణాలు ఉంటాయి. కారణం ఏంటంటే ఈ రాస్యాధిపతి ఎవరైతే ఉన్నాడు చంద్రుడు మనుకారకుడు కూడా. ఈ మనుకారకుడు వీళ్ళకి భాగ్యస్థానంలో ఈ 6 గ్రహాల మధ్యలో ఉంటాడు ఆ రోజు. సో ఈ కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితత అని చెప్పారు. కారణం ఏంటంటే వీళ్ళు ఏ నిర్ణయం అయినా కానీ తొందరపాటు నిర్ణయాలు, భావోద్వేగాల పరమైన నిర్ణయాలు ఉంటాయి. చాలా పుస్తకాలు రాసి ఉంటుంది ఏంటంటే వీళ్ళు డబ్బు దగ్గర చాలా పిసినారు వాళ్ళ ఉంటారు. నిజంగా పిసినారు వాళ్ళు అయితే వీళ్ళు డబ్బులు అందరూ ఎందుకంటే ఊర్లో ఇరుక్కుపోయి ఉంటాయి, స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, వీళ్ళ టాక్సీ డ్రైవర్ దగ్గర, వీళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇస్తారు. అదేది ఇంట్రెస్ట్ రూపంలో ఇవ్వరు, సహాయం రూపంలోనో వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని వ్యక్తిగతం చేసుకొని ఇచ్చేస్తారు. కానీ వీళ్ళని ఈజీగా ఎవరన్నా మాయమాటలు చెప్పి భావోద్వేగాల పరంగా వీళ్ళని ప్రవోక్ చేసి, వీళ్ళని ట్యూన్ చేసి వీళ్ళని ఈజీగా మోసం కూడా చేయొచ్చు. కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క మాటల్ని సున్నితంగా, సిన్సియర్గా నమ్ముతారు. ఎందుకంటే వీళ్ళు కూడా ఎదుటి వాళ్ళతో అలా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, అలా ఉంటారు. కాబట్టి అవతల వాళ్ళు ఏం చెప్పినా కానీ తొందరగా వీళ్ళు నమ్మడం లేదా వాళ్ళ కోణంలోకి వెళ్ళిపోవడం ఉంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకు ఉన్నట్టు గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు ఎవరినైనా ఎంపథైజ్ చేసి వాళ్ళ కోణంలోకి వెళ్ళి వాళ్ళని ఎటువంటి కింద అంటే వాళ్ళు ఎంత అధమ స్థాయి వ్యక్తులైనా, ఎంత లైఫ్లో ఫెయిల్యూర్లో ఉన్నా కానీ వాళ్ళని మళ్ళీ లిఫ్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకురావడంలో, వాళ్ళని ఒక లైమ్ లైట్లో తీసుకురావడంలో ఈ కర్కాటక రాశి వాళ్ళకి అపారమైన మేధస్సు ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది. కానీ వీళ్ళు ఆ యొక్క సహాయానికి వెనక ఉన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ కూడా మనం